హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు దేశీ విదేశీ మరియు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు మరి రీజనల్ వార్తలకు సంబంధించిన వార్తలు అనేవి చూద్దాం ఆర్ఎం న్యూస్లో. తెలంగాణ ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక సునీత విల్మోర్ల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించిన క్రూ-10 వ్యోమగాములు ఇక ISS లోకి చేరుకున్న వ్యోమగాములతో సంతోషాన్ని పంచుకుంటున్న సునీత విలియమ్స్ అన్నట్టు ఒక వీడియో కూడా ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది ఎలన్ మస్క్. ఇక 4 వ్యోమగాములతో నింగిలోకి పయనమైన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. ఇక దాంతో 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన మహిళ సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ల కొద్ది రోజుల భూమికి తిరిగి రావడానికి వీలు కలుగుతుంది. ఇక క్రూ-10 మిషన్ లో భాగంగా శనివారం అమెరికాలో కేప్ కెనావెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ 4 వ్యోమగాములకు నింగిలోకి ప్రయాణమై సంగతి తెలిసిందే. అయితే ఇందులో అమెరికాకు చెందిన అన్ మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషా, రష్యాకు చెందిన కిరోల్ పెస్కోల్ ఉన్నారు. అయితే 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైన్లతో సునీత విల్మోర్లు ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వారు వారం రోజులకే భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండా అది భూమికి తిరిగి వచ్చింది. దాని నాటి నుంచి సునీత విల్మోరు ISS లోకే చిక్కుకుపోవడం జరిగింది. దాదాపు 9 నెలలు వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు అది విజయవంతంగా మళ్ళీ వాళ్ళు భూమిపైకి తిరిగి రావడానికి అవకాశం ఉంది. మరి ఇంకా 2-3 రోజుల్లో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. చలో ఇంకో వార్తలకు వెళ్దాం. ఇక అప్పులు అవినీతితో కేసీఆర్ తో రేవంత్ పోటీ పడుతున్నట్టు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక డెలిమిటేషన్ పై కాంగ్రెస్ DMKలది దివాలా కోరుతనం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇక అధికారంలో వచ్చిన 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 152 కోట్లు అప్పు చేసింది. అప్పులు అవినీతిలో పాటు అన్ని విషయాల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించడం జరిగింది. అయితే భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆదివారం ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో BRS అదే తీరును వ్యవహరించిందని కేసీఆర్ మీకు తేడా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. తర్వాత ఇక పాక్ తో శాంతికి ప్రయత్నిస్తే ద్రోహం ఎదురైంది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు బాధ్యత పొరుగు దేశంపైనే ఉంది. ఇక దేశమే ప్రధానమని RSS బోధిస్తుంది. ఇక ఫ్రీడ్ మాన్ కు ఇచ్చిన పాడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోదీ వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కేసీఆర్ చిట్టా విప్పుతా అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆయన కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది. ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి. అసెంబ్లీలో వివరిస్తా. ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్. ఇక స్టేషన్ గన్పూర్ ప్రజాపాలన ప్రగతి బాటలో సభలో సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు. ఇక ₹630 కోట్లు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అయితే ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ కుటుంబ అప్పుల ఊబిలో కురుడు పోయేలా చేసింది. తెలంగాణ ఏర్పడిన అప్పుడు అప్పులు నెలకు 500 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే అసలు వడ్డీ కింద కట్టిన మొత్తం 1.53 లక్షల కోట్లు. ఈ సొమ్ము నా చేతిలో ఉంటే రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఇంధన ఇళ్లు కట్టించేవాడిని, 75 లక్షల మంది రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసేవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఎన్నికలు వచ్చిన హామీలని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బస్సులో మహిళలు ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి ఇప్పటి వరకు 5,005 కోట్లు చెల్లించామని, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. అయితే ₹500కే సిలిండర్ పాటు రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు. రైతులు 20,000 కోట్ల రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత నిరుద్యోగ సమస్యలకు తిరిమి కొట్టాము. ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షన దివారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభకు సీఎం ముఖ్యమంత్రి అతిథిగా హాజరయ్యారు. ఇక నియోజకవర్గం
630.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్ గా శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పలుగా మార్చారు. ఇక 8.29 లక్షల కోట్లు అప్పు మా నెత్తి మీద వెట్టిపోయారు. ఇక ఇందులో రూపాయలు 1,00,000 కోట్లకైనా కుటుంబం దోచుకుంది. గత ఏడాది 2.91 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే అంచనాలకు తగ్గి ఆదాయం రాలేదు. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎమ్మెల్యేలు 15 నెలలుగా జీతాభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి బాధ్యత తీసుకోవడం లేదు. ఇది ఇంటర్వెల్ మాత్రమే. అసెంబ్లీలో 19, 20 తేదీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరణ వెల్లడిస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత రెండోసారి అధికారం మీ కలే అన్న హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకా మీపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంది. భాషను కలుషితం చేసింది మీరే. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు అన్నట్టు ఒక వార్త. ఇక రెండోసారి అధికారంలో వస్తా, మళ్ళీ నేనే సీఎం సీఎం అని చెప్తున్నారు. అది మీ కలే. మీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది. మీ పాలనకు పతనం ప్రారంభమైంది. ఇక అని భారత సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తడం జరిగింది. మీరు భాష గురించి మాట్లాడారు. అసెంబ్లీలో బూతులపై నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. మీకు మాత్రమే భార్య బిడ్డలుంటారా? ఎదుటి వారికి ఉండారా? మీ వరకు వస్తే గాని కుటుంబం గుర్తుకు రాదా? గతంలో బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ఉద్దేశించి కాల్చి పాడేయాలని మాట్లాడారు. మీరు ప్రగతి భవన్ పెంచాలన్నారు అన్న హరీష్ రావు. ఇక నార్త్ మాసిడోనియా నైట్ క్లబ్ లో ఘోరం అగ్ని ప్రమాదంలో 59 మంది మృతి చెందినట్లు వార్త చూస్తున్నాం. ఇక 155 మందికి పైగా గాయాలు అన్నట్టు ఒక వార్త. ఇక ఆక్రమణ పహానీలను సృష్టించి రూపాయలు లక్షలు వసూలు చేసి ఇక ధరణిలో నమోదుకు దందా తహసీల్దార్, 2 RIలను సహా 7 అరెస్ట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. భూరేవును దస్త్రాలను ఆధారమైన అక్రమ పహానీలను ట్యాంపరింగ్ చేసి సృష్టించే రూపాయలు లక్షలు వసూలు చేసి వ్యవహారంలో తహసీల్దార్, 2 RIలతో పాటు మరో 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం ఆదివారం చోటు చేసుకుంది. మోతే మండలం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అక్రమ వ్యవహారాలు జిల్లా కలెక్టర్ తేజస్ నందా లాల్ పహారా తనిఖీ వెల్లడైంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఆ పహానీలను ట్యాంపరింగ్ జరిగిందంటూ వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇక భగీరథ కష్టాలు నిర్వహణ మరమ్మతులకు నిధులు కొరత రూపాయలు 650 కోట్లు ప్రతిపాదనకు పెండి. ఇక గ్రామీణ నీటి సరఫరాకు ఇక్కట్లు అన్నట్టు ఒక వార్త చూస్తే ఇది వరంగల్ జిల్లా గురిజాల తాగునీటి సరఫరా చేసిన విస్మరించిన బావి. దీని నుంచి నీటి ట్యాంక్ వరకు పైప్ లైన్ సైతం చేశారు. కానీ ట్యాంకు కోసం అనుసంధానం చేసుకోవడంతో రూపాయలు 40 లక్షలతో చేపట్టిన పనులు నిరుపయోగంగా మారాయి. గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా కాక జనం ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ కి కామెంట్ ద్వారా సలహాలు అనేది షేర్ చేయండి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక సునీత విలియమ్స్ కు రాకకు మార్గం సుగమం. ఇక ISS లో అనుసంధానమైన స్పేస్ ఎక్స్ హ్యూమా నాక ఇక 4 హ్యూమా గాములకు తీసుకెళ్లి క్రూ డ్రాగన్ 10. ఇక సునీత విల్మోర్లను 9 తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశం 20 అంటే రేపు ఎల్లుండి వరకు ఇంకా 3 రోజుల్లో. ఇక ISS లో సునీత విలియమ్స్ తదితర వ్యోమగాములు అన్నట్టు ఈ వీడియో కూడా ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది. ఇక అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే మరో 2 బిల్లులు కూడా ఆమోదయ్యే అవకాశం. తర్వాత ఇక నేడు శాసనసభలో ప్రవేశపెట్టుతున్న ప్రభుత్వం ఇక వర్గీకరణపై నేడే చర్చించి ఆమోదించే ఛాన్స్. తర్వాత బీసీలకు గుప్పాగానే రిజర్వేషన్లు పెంపు. ఇక బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 40% రిజర్వేషన్లు సంబంధించిన 2 బిల్లులు ప్రభుత్వం సోమవారం అంటే ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ సంబంధించిన రిజర్వేషన్ సమీపంలో విషయంలో ఇప్పటికీ స్పష్టత ఉండడంతో ఆ బిల్లుపై సోమవారం చర్చించే అవకాశం ఉంది. తర్వాత ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు అయిన ఏకసభ్య కమిటీ రాష్ట్రంలో 59 ఎస్సీ కులాలు 3 గ్రూపులుగా వర్గీకరించి
ఇక ఆయా గ్రూపులకు వారిగా 15% రిజర్వేషన్లు కేటాయించి గ్రూప్ 1 లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని కులాలను చేర్చి వారికి 1%, గ్రూప్ 2 లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలకు చేర్చి వారికి 9%, గ్రూప్ 3 లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలకు చేర్చి వారికి 5% రిజర్వేషన్లు కేటాయించిన నివేదిక ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. అంటే ఎస్సీ వర్గీకరణలో వారిని 15% రిజర్వేషన్లు కేటాయించింది. అంటే వారికి 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది ఆ కమిటీ. తర్వాత ఆ 59 ఎస్సీ కులాలను వర్గించి వారిని 15% రిజర్వేషన్లు కేటాయించి వాటిలో గ్రూపులుగా విభజించడం కూడా జరిగింది. తర్వాత ఇక పోడుకు తానా జనం ఇక రూపాయలు 12,600 కోట్లు గిరిజనులు సాగునీరు. ఇక పోడు భూములకు ఇందిరాగిరి జల వికాసం 6 లక్షల ఎకరాలు బోర్లు, సోలార్ పంపు సెట్లు. ఇక రాష్ట్రంలో 4 ఏళ్లు దశల వారీగా పథకం. ఇక కేంద్ర పథకాల నిధులు వాడుకుంటున్న సర్కార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక స్టేషన్ గన్పూర్ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి హాజరైన ప్రజలు ఇక ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తే ఆ ఆర్టీసీకి ₹5,000 కోట్లు చెల్లించాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక తాగుబోతుడు జాతిపిత అన్నట్టు సీఎం వాక్య. ఇక 1,00,000 కోట్లు దోచుకున్నాడు, టీవీ పేపర్లో పెట్టినోడు, ప్రజలు రక్తం తాగినోడు జాతిపిత ఎట్లయితాడు? ఇక మహాత్ముడికి ముందు లేనిదే లేవని కేసీఆర్ కు పోలిక. ఇక తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ జయశంకర్. ఇక 10 ఏళ్లు కేసీఆర్ 8.29 లక్షల కోట్లు అప్పు చేస్తే 15 నెలలో ₹1.53 లక్షల కోట్లు అసలు మిత్తి కట్టామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాళ్ళను విసరడం జరిగింది. తర్వాత ఇక బీఆర్ఎస్ విస్మరించింది కాళేశ్వరం కాదు కోలేశ్వరం. ఇక సభకు రానోనికి వివక్ష హోదా, 55 లక్షల జీతం ఎందుకు, క్యాప్సికంతో కోట్లు సంపాదించే విద్య ప్రజలకు చెప్పాలి. ఇక స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఒక అప్పులు చేయం, ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజలందరికీ పంచుతామని ఆ సీఎం వెల్లడి. ఇక తాగుబోతోడికి జాతిపిత అయితాడా? సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను జలగల్లగా పిలించుకొని ప్రజల రక్తం తాగినోడుకు తెలంగాణకు జాతిపితకారని అన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ₹800 కోట్లు చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుతున్న ఎవడయ్యా జాతిపిత, తాగుబోతుడు జాతిపిత అయ్యేతాడా అని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అట. మిత్రులారా, మన జాతిపిత గురించి మీకు తెలుసు కదా. జాతిపితకు ముందు మందు వాసన పడదా? గుజరాత్ లో మందు బంద్ పెట్టించిండు. ఇక జాతిపిత గాంధీ ఆశ్రమాల్లో ఉన్నారు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్ర లేస్తాడా? ఆయన చిన్న దళిత వాడాలో గడిపితే ఈయన 100 ఎకరాల ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఆయన జాతిపిత ఎట్లయితాడని అడుగుతున్నాను అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వాక్య. ఇక జాతిపిత అంటే ఎవరు? ఏ పదవి లేకున్నా ఏ దేశంలో కోసం స్వాతంత్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం స్వరం దారిపోసిన కొండ లక్ష్మణ్ బాపూజీ ఇక ప్రొఫెసర్ జయశంకర్ అవుతారు. అంతేగాని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పినోడు, తెలంగాణలో దోచుకున్నాడు, ఇక 100 ఎకరాలు ఫామ్ హౌస్ పట్టుకున్నాడు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు జాతిపిత కాడు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు పడ్డడం జరిగింది కేసీఆర్ పై. ఇక తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి. ఎన్టీఆర్, బ్రహ్మారెడ్డి, నీలం సింధిరెడ్డి పేర్లు తొలగించే దమ్ముందా? ఇక అర్బన్స్ నక్సల్ చేతికి కులగణన నివేదిక కేంద్ర మంత్రి బండి సంజయ్ వాక్య అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. తర్వాత ఇక పాక్ లో మిలిటరీ కాన్వాయ్ పై దాడి 90 మంది సైనికులు మృతి చెందినట్లు ఒక వార్త. తెల మళ్లీ చెలరేగిన బెలూచ్ వేర్పాటువాదులు. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో వరుస దాడులు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఆత్మహత్య పాల్పడిన నాగరాజు భాగ్యఫలిక 4 పిల్లలను అనాథలుగా వదిలి భార్య భర్తలు ఆత్మహత్య. ఇక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరి తర్వాత మరొకరి బలప్రమాణం. ఇక సిద్దిపేట జిల్లాలో ఎల్లారెడ్డిలో విషాద అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత తిట్ల పోటీ పెడితే రేవంత్ కి ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్న హరీష్ రావు. ఇక అసలు నువ్వు మనిషివా పశువా? కేసీఆర్ కు క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ ముసుగు వేసుకున్న బీజేపీ వ్యక్తివి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ పై హరీష్ రావు ఆగ్రహం. ఇక కేటీఆర్ తో విభేదాలు పునరుద్ఘాటన. ఇక రేవంత్ గద్దె దించేందుకు పోటీ పడుతున్నామని వాక్య. ఇక బూతు పురాణానికి పేటెంట్ కేసీఆర్ దే. 10 ఏళ్లలో ఆయన
తిట్లతో పుస్తకాలే రాయొచ్చు. చామల ఇక ఋతువులు బ్రాండ్ అంబాసిడర్ గా కేసీఆర్ బిర్లు. ఇక రేవంత్ కు కేసీఆర్ కు తేడా ఏంటి? అప్పులు అసభ్య పదాజాలంలో ఎవరు తక్కువ? కాంగ్రెస్ వచ్చాక తెలంగాణకు ఏం జరిగిందన్న కిషన్ రెడ్డి. తర్వాత ఇక పాడ్కాస్ట్ కంప్యూటర్ శాస్త్రవేత్త ఎక్స్ ఫ్రీడ్ మ్యాన్ తో ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సద్వామర్శ ప్రజాస్వామ్య ఆత్మ అన్న మోదీ. ఇక ఆరోపణలకు విమర్శలకు చాలా తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ జీవిత పరమార్థం తేలింది. ఎవరైనా చావు తప్పదు, భయపడకూడదు. గుజరాత్ అల్లర్ల విషయంలో నాపై దుష్ప్రచారం చేశారు. కోర్టులు విచారణ జరిపి విముక్తి కల్పించాయి. ట్రంప్ తో అనుసంబంధం మా ఇద్దరికి దేశమే ఫస్ట్. ఇక లెక్స్ ఫ్రీడమ్ సోలో ప్రధాని నరేంద్ర మోదీ వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఫ్యాటీ లివర్ ను తెలివిగా తీసుకోవద్దన్న డాక్టర్ నాగేశ్వరరావు. ఏఐజీ హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వరరావు ఏడాదిలో ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ నాగేశ్వరరావు సూచించడం జరిగింది ప్రజలకు. ఇక నిర్లక్ష్యం చేస్తే కాలేయ క్యాన్సర్ ముప్పు. ఇక బీపీ, షుగర్, హృదోగాలకు దారితీస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, ప్రోసెస్డ్ ఆహారం, జన్యు కారణాలతో వచ్చే ప్రమాదం. పెద్దగా ఖర్చు లేకుండా ఏఐ ద్వారా దీన్ని గుర్తించి విధానాన్ని మేము అభివృద్ధి చేస్తామన్న డాక్టర్ నాగేశ్వరరావు. తర్వాత 10 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు జన్యు పరీక్ష ద్వారా గుర్తించే పరిజ్ఞానం కూడా కనిపెడతామన్న నాగేశ్వరరావు. తర్వాత సెల్ డొనేషన్ జన్యు మార్పిడి జంతువులతో సులుపుగా కానున్న అవయవ మార్పిడి. ఇక రక్తపోటు, మధుమేహం, కుంగుబాటు ఇక వంటి వాటికి మలం క్యాప్సల్ తో వైద్యం. ఇక వచ్చే 2-3 ఏళ్లలో విప్లవాత్మక వైద్య విధానాలు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే సలహాలు అనేది ఆ కామెంట్ ద్వారా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కేసీఆర్ పాపాల చిట్టా విప్పుత. ఇక 19-20 తేదీలో జరిగే అసెంబ్లీ సమావేశంలో బట్టబయాలు చేస్తా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన పాపాలు చెప్తా. ఇప్పటి వరకు చెప్పింది ఇంటర్వెల్ వరకు, అసలు సినిమా ముందుంది అన్న సీఎం రేవంత్ రెడ్డి. నిన్న జరిగిన స్టేషన్ ఘన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కి సంబంధించిన అప్పుల గురించి బహిరంగ మాట్లాడడం జరిగింది. అయితే శివునిపల్లి ప్రజాపాలనా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 ఏళ్లలో 8.29 లక్షల కోట్లు అప్పు చేశారు కేసీఆర్. తర్వాత ఇప్పటికి ప్రతి నెల వడ్డీకి 650 కోట్లు కట్టాల్సి దుస్థితి వచ్చిందని చెప్పడం జరిగిన తర్వాత రూపాయలు 1.02 లక్షల కోట్లు నిర్మించి కాళేశ్వరం 3 ఏళ్లకే కులేశ్వరంగా మారిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రాన్ని అప్పుడు ఊబిలో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రాజెక్టుల పథకాలపై చర్చకు రావాలని సవాలుగా స్టేషన్ ఘన్పూర్ లో రూపాయలు 800 కోట్ల పై విలువైన పథకాలను శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక శాంతికి యాత్నించినప్పుడల్లా నమ్మక ద్రోహమే అన్న పాకిస్తాన్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పాకిస్తాన్ పై ప్రధాని మోదీ ధ్వజం. ఇక దాయాది దేశానికి విశ్వసనీయత లేదంటూ మండిపాటు. రష్యా యుక్రెయిన్ చర్చించుకోవాలని సూచించా. ఇక ఏదో సాధించేందుకే పై వాడు తనను పంపాడు. 140 కోట్ల మంది భారతీయులు తన బలమని వెల్లడించడం మానవుని ఊహాను ఏఐ ఎప్పటికీ అందుకోలేదని జోస్యం కూడా చెప్పడం జరిగింది. తర్వాత అమెరికాలో ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రీడ్ మ్యాన్ తో 3 గంటల పాటు పాడ్కాస్ట్ లో అనంతరం ఆవిష్కరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. మరో 2 రోజుల్లో సునీత విలియమ్స్ భూమిపైకి చేరే అవకాశం. ఇక భూమి యుద్ధకు తిరిగి రానున్న సునీత విలియమ్స్. ఇక ఐఎస్ఎస్ లకు కొత్త వ్యోమగాములు అడుగు. ఇక 9 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్ మోర్లకు భూమికి తిరిగి వచ్చే ప్రయాణం ఖరారైంది. ఇక ఐఎస్ఎస్ స్పేస్ మార్క్స్ డ్రాగన్ క్రూ క్రాఫ్ట్ అనుసంధానం విజయవంతం కావడంతో వారి రాకకు మార్గం సుగమమైందన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బెలుచ్ మరో దాడి. పాక్ సైనికపై కాన్వాయ్పై లిబరేటర్ ఆర్మీ దాడి. 90 మంది వరకు ప్రయాణించారంటూ ప్రకటన. రైలు హైజాక్ ఘటన మరొక ముందే పాకిస్తాన్ బలూచ్ లిబరేటర్ ఆర్మీ మరో దాడికి పాల్పడింది. మిలిటరీ కాన్వాయ్పై దాడి జరిగింది. ఇక 90 మంది సైనికులు మరణించారని బిఎల్ఏ ప్రకటించాక 5 చనిపోయినట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే బెలూచిస్తాన్ ఆర్మీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అంటే 2030 కల్లా పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ వేరే అయ్యే అవకాశాలు అనేది ఉన్నట్టు సమాచారం మనకు. తర్వాత ఇక బూతు పీత అబద్ధాల మూత. రేవంత్ రెడ్డి బొంకుల్ని పిలిచి చెండాడిన హరీష్ రావు. ఇక డాక్యుమెంట్ల ఆధారంతో సీఎం కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందన్న చందంగా రేవంత్ రెడ్డి తీరు ఉన్నది. ఆయన సర్కారు కాంగ్రెస్ చేసిన పాపాలు కేసీఆర్ పై నెట్టేందుకు దుర్మార్గంగా
ప్రయత్నిస్తున్నారు. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఇప్పుడు అదే అబద్ధాలతో పాలన సాగిస్తున్నావు అన్న హరీష్ రావు. ఇక కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి సీఎం రేవంత్ రెడ్డి. ఆయన అబద్ధాలు జిఎస్టీ వస్తే ఖజానా అంతే అటే, ఇక బూతులు పోటీ అంటూ పెడితే రేవంత్ కే ఫస్ట్ ప్రైజ్. కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో సీఎం దుర్మార్గపు ప్రచారం చేశారన్న హరీష్ రావు. ఇక చంద్రబాబు ఇంట్లో చేపాలు పులుసు తిన్న ఉత్తమ్ కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే చేతులు కట్టుకున్నాడు. ఇక మన నీళ్లు కొట్టేసి ఆదిత్యనాథ్ సీఎం సలహాదారులు. ఇక ₹1.5 కోట్ల అప్పుతో నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది? రాష్ట్ర అప్పులపై నువ్వు చెప్తున్నది కరెక్టగా? నీ సర్కారు అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రం చెప్పింది కరెక్టా? తర్వాత ఇక మహానేత చావు కోరుకుంటావా? మనిషివేనా నువ్వు? ఇక కేసీఆర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పు రేవంత్. ఇక నాటి కేసీఆర్ పాపమే నేడు తెలంగాణకు శాపం. ఇక నాటి కాంగ్రెస్ శాపమే పాపమే నేడు తెలంగాణకు శాపం. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో సాగు సత్యం. ఇక సీఎం పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇక డాటా లేకనే సీఎం గట్టి డైవర్షన్. రేవంత్ నేను కేటీఆర్ ఇద్దరం పోటీ పడతాం. శనీశ్వరుడినిగా ఈ రాష్ట్రాన్ని పట్టిన నీ పీడను తొలగించడానికి నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడడం, ప్రజలకు న్యాయం చేయడం కోసం, మేలు జరగడం కోసం, ప్రజలు నువ్విచ్చిన గ్యారంటీలు అమలు చేయించేదాకా పోటీ పడతాం. సరే, నీ ముక్కుపిండి మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఇప్పించిందాకా వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తి అయ్యేదాకా వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా నీతో పోటీ పడతామని హరీష్ రావు చెప్పడం జరిగింది. కేంద్రానికి ఎవరైనా ఏం కోరుతారు? రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని కోరుతారు. బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరుతారు. రైల్వే స్టేషన్లు కోరుతారు. నిధులు కోరుతారు. కానీ అందగత్తెలు పోటీలకు సహకరించని కేంద్రం కోరింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక బూతులు పిత సీఎం రేవంత్, తెలంగాణ జాతి పిత కేసీఆర్. అడ్డమైన భాష, అడ్డగోలు, అబద్ధాల అడ్డుడే రేవంత్. మేము డాటాను నమ్ముకుంటే ఆయన డట్టిని నమ్ముకున్నాడు. బూతులు మాట్లాడాలంటే ఆయన బువ్వ నోట్లో పోద కావచ్చు. అందాల పోటీలు, తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్రైజ్. నువ్వు రాహుల్ సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ కు రండి, నిరుద్యోగులకు మీ వీపులు సాఫ్ చేస్తారు. ఇక 100 ఎకర ఎలుకలు తిన్న పిల్లి శాకాహారి అన్నట్టుంది రేవంత్ వ్యవహారం. కృష్ణా నీళ్లు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు రాసిచ్చిందంట. రేవంత్ నోటికొచ్చినట్టు హద్దు పద్దు ఉన్నదా? ఇక కాజీపేట కోస్ట్ ఫ్యాక్టరీ జూలైలో శంకుస్థాపన జరిగితే డిసెంబర్ లో సీఎం అయిన రేవంత్ నేను వచ్చిన అంటున్నా నవ్వాలా ఎడవాలా? నేను కేటీఆర్ పదవుల కోసం కాదు, ప్రజల కోసం, ప్రగతి కోసం పోటుపడతాం. ఇక తగు పెట్టే దింపు కళ్ళం అసలు వదులుకో రేవంత్. ఇక బీఆర్ఎస్ అందరిది ఒకే మాట ఒకే బాట, మేము కేసీఆర్ సైనికులం అన్న హరీష్ రావు. తర్వాత ఇక ఉచితాలు ఇస్తాను, జీతాలు ఇవ్వలేరా? నాడు హామీలు నేడు బెదిరింపులా? కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగాలు మండిపాటు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా ఎంత మోసం చేస్తారా? హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలియాలా? అధికారంలో చేపట్టక మోసం చేద్దామన్నారు. ఇక కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగాలు మండిపాటు, చేతకాకపోతే దిగిపోండి అంటూ హెచ్చరికలు. ఇక ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడానికి ప్రాణం తోకొస్తుందని జీతాలు తీసుకునే సేవ చేయండి. అదనంగా ఏం కోరికలు కోరకండి, అమ్మి పెడదామన్న మాటగిరే లేదు అన్న రేవంత్. ఇక ఉద్యోగాలకు డిఏలు, పిఆర్సీలు అడగొద్దా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై పెన్షనర్ల జేసీ ఆగ్రహం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అప్పు చేసి తినే పప్పు కూడా రాష్ట్రానికి ₹30. 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయా స్టేషన్ గన్పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక స్టేషన్ గన్పూర్ సభకు నిరసన శాఖ. ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రేవంత్ నిరసన తెలిసిన మహిళలు, కళాకారులు ఈడ్చుకుపోతున్న పోలీసులు. ఇక ఏడాదికి టార్గెట్ ₹1,50,000 కోట్లు అప్పు. బడ్జెట్ రుణాలు సుమారు 80,000 కోట్లు. తర్వాత ఇక 40,000 కోట్లు బడ్జెటేతర రుణాలు తీసుకునే ప్లాన్. భూములు తనఖాలో ₹30,000 కోట్లు సమీకరించేందుకు రేవంత్ సర్కారు ప్రణాళికలు ఉన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక టన్ను ఇసుక 18,800 సన్న రకానికి ధర ఖరారు. దొడ్డు ఇసుక 1,600. ఇక భారీగా ధర పెంచిన ప్రభుత్వం. ఇక రవాణా ఖర్చు వినియోగదారుడికి హైదరాబాద్ 3 చోట్ల బజార్లో అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక పెద్దాపూర్ మల్లన్నకు 6,000 బోనాలు. ఇక స్వామి దర్శనానికి లక్షలలో తరలి వచ్చిన భక్తులు మల్లన్నకు పట్నాలు వేసి నిలువెత్తు బంగారం సమర్పణ. ఇక జగిత్యాల జిల్లా పెద్దాపూర్లో మల్లన్న ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణాలు చేస్తున్న భక్తులు అన్నట్టు ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇండియా చెప్తే ప్రపంచం వింటది అన్న నరేంద్ర మోదీ. ఇక శత్రుత్వంలో ఎవరు ఏమీ సాధించలేరు మోదీ. ఇక టెర్రరిస్టులు పాకిస్తాన్ అడ్డగా మారింది. స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారి మోసమే ఎదురైంది. ఇక విమర్శలు స్వాగతిస్తాం, అది ప్రజాస్వామ్య ఆత్మ. ఇంకా నా బాల్యం అంతా పేదరికంలో గడిపింది. ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు, ఇక ముక్కుసూటి వ్యక్తి. చైనాతో అసమ్మతి బదులు చర్చలకే మా ప్రధానం. అమెరికా పాడ్కాస్ట్ లెక్స్ ఫ్రీడ్ మ్యాన్ తో ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్త. ఇక శాంతి రష్యా గురించి ఇండియా చెప్తే ప్రపంచం మొత్తం వింటాదని ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి మహానీయులు పట్టిన నేల భారత్ అని వివరించడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతికు స్థాపన ప్రయత్నించిన ప్రతిసారి శత్రుత్వం మోసమే ఎదురైందని మోదీ చెప్పడం జరిగింది. తర్వాత ప్రజలంతా శాంతి కోరుతున్నారని, హింసతో అందరూ అలసిపోయారని తెలిపారు. ఇక టెర్రరిస్టు దాడిలో ఎంతో మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు అన్నారు. ఇక ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం పాకిస్తాన్ లీడర్స్ పైన ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. తాను విమర్శలు సాగిస్తానని, అది ప్రజాస్వామ్య ఆత్మ అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇక టెర్రరిజానికి పాకిస్తాన్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఇక అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ పాడ్కాస్ట్ లెక్స్ ఫ్రీడ్ మ్యాన్ తో ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడడం జరిగింది. ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ పాపాల భైరవుడు రాష్ట్రాన్ని జలగల పట్టి పిండించిండు. ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు? ప్రజల కోసం సర్వం దారబోసిన లక్ష్మణ్ బాపూజీనో జయశంకర్ సారు ఇక జాతిపిత అవుతారు. ఇక జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వాక్యాలు. ఇక కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే. ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదికి రూపాయలు 53,000 లక్షల కోట్లు కట్టినాం. 19-20 తారీఖులో పాపాలు చిట్టా విప్పుతా అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇంటర్వ్యూలే అసలు కథ ముందుంది. అధికారం పోతే బయటకు ఎందుకు రాడు? ఇక 40,000 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానం అని జనం కోసం ఆ విజ్ఞానం పెంచొద్దు కదా? మరి ముఖం తెల్లక పిల్లకాకుల ఉసి గోల్పుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నోరు తెస్తే అబద్ధాలు చెప్పడమే కేసీఆర్ పని అని 10 ఏళ్లు తెలంగాణకు జలగల పట్టించాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పజేస్తే దివాలా తీయించారని, ఇప్పుడు ముఖం చెల్లక ఫామ్ హౌస్ లో కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొల్పుతున్నారని విమర్శించారు. హరీష్ రావు అంటాడు, చంద్రశేఖర్ రావు తెలంగాణ జాతిపితనంట. నోరు తెస్తే అబద్ధాలు చెప్పినోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఇక 100 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, గడ్డగోలుగా లక్షల కోట్లు సంపాదించినోడు, టీవీల పేపర్లో పెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసినోడు జాతిపిత ఎట్లయితాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ జాతిపిత కాదు, పాపాల భైరవుడు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం సర్వం దారబోసిన కోట్లాడిన కొండ లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇక తెలంగాణ జాతిపిత అవుతారు. కానీ తెలంగాణ జలగల పెడించిన జనం రక్తం తాగిన కేసీఆర్ ఏనాటికి జాతిపిత కాలేడు అని పేర్కొనడం జరిగింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ శివారు శివునిపల్లి వద్ద ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 800 కోట్లు పైచిలుకుల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు, అధికారం పోతే బయటకు ఎందుకు రావాలని, బయటకు రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకని, 58 లక్షల జీతం ఎందుకు ఎందుకని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా 15 ఏళ్లు కేసీఆర్ 58 లక్షల జీతాలు తీసుకున్నారు. బయటికి రానోడికి, అసెంబ్లీకి రానోడికి ఎందుకు జీతం? దీనిపై ప్రజలు ఆలోచించాలి. 8,000 పుస్తకాలు చదివిన విజ్ఞాని ఆయన చెప్పుకుంటారు కదా, మరి ఆ విజ్ఞానాన్ని తెలంగాణ కోసం ఎందుకు ఉపయోగించాడు? బయటికి ఎందుకు రాడని ఆయన నిలదీయడం జరిగింది. ఇక 42 డిగ్రీలు దాటిన
దాటిన ఎండ ఇక దడ పుట్టిస్తున్న వడగాల్పులు. ఆసిఫాబాద్ లో అత్యధికంగా ఇక 42.4 డిగ్రీలు టెంపరేచర్. ఇక మరో 9 జిల్లాలో 41 డిగ్రీల కన్నా ఎక్కువ. ఇక ఈ నెల 21, 22 తేదీలో తేలికపాటు వర్షాలు ఛాన్స్ అన్నట్టు. ఇక ఆదివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఇంకా ఎండ తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బెట్టింగ్ యాప్స్ కు 1000 మంది బలి. గత ఏడాదిలో రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్ కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ మొదటి కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాళ్లు, ఉచ్చులో చిక్కుకొని జీతాలు చాలిస్తున్న యువత. ఇక ఈ దందాపై నా అన్వేషణ్, రామ్ బాయ్ వంటి నేటిజన్లు పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనారిక ట్రేడింగ్ లో షేర్ నోటు బెట్టింగ్ యాప్స్. ఇక బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన వాళ్లపై చర్యలకు సర్కారు ఆదేశం అన్నట్టు ఒక వార్త. 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే నిమిషాలు వ్యవధిలో వేల రూపాయలు మనకు అకౌంట్ లో వచ్చి పెడతారు. ఇక కూర్చున్న దగ్గరే అది గంటలో లక్షాది కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు అని ఎక్కడ లేని ఆశలు చూపట్టి ఉచ్చులో దింపుతారు. అది బానిసలుగా మార్చుకుంటారు. జేబులు ఖాళీ చేసి ఇల్లు గల్లు చేసి ఇక మన బతుకులు రోడ్డు మీదకు ఇడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ ఫోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ కావడం, ఇక గేమ్స్ ఆడడం, గంటల పైగా టైం వేచిస్తున్నారు అన్నట్టు ఒక వార్త. ఇక యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తింపు. ఇక బాధితుల ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నేడు అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. ఇక ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం కీలక బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులో సభలో పెట్టనుంది. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించిన 2 బిల్లులు వేరు పెట్టనుంది. బీసీ బిల్లుకు సంబంధించిన అంశాలు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించిన అంశాలు కూడా ఈ రోజు చర్చించే అవకాశం, మళ్ళీ ఆ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తర్వాత నైట్ క్లబ్ మంటలు 59 మంది మృతి. ఇక యూరోప్ లోని నార్త్ మాసిడోనియాలో నైట్ క్లబ్ లో మంటలు చెలరేగి 59 మంది చనిపోయారు, 155 మంది గాయపడ్డారు. ఇక కోకని సిటీలోని పల్స్ నైట్ క్లబ్ లో శనివారం అర్ధరాత్రికి ఘోరం జరిగిందన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఐఎస్ఎస్ తో క్రూ డ్రాగన్ అనుసంధానం. ఇక ఐఎస్ఎస్ తో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ తో అనుసంధానం అయింది. తర్వాత ఆ వీడియో కూడా ఎక్స్ లో పెట్టడం జరిగింది ఎలాన్ మస్క్. ఇక కేసీఆర్ జాతి పిత, రేవంత్ బూతు పిత. అసెంబ్లీలో రేవంత్ భాష బూతు సినిమా స్క్రిప్ట్ లా ఉంది. హరీష్ రావు, కృష్ణాలో హక్కులు రావాల్సిన నీళ్ల కోసం కేసీఆర్ కృషి చేశారు. 70% నీటి వాటలను మార్గం సుగమం చేశారని హరీష్ రావు వెల్లడి. ఇక ప్రజాపాలన అంటే అప్పులు చేసుడా 15 నెలల్లో ₹1,00,00,000 కోట్లు అప్పు చేశారు కిషన్ రెడ్డి మండిపాటు. ఇక అప్పుల అవినీతిలో గత కేసీఆర్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ డీలిమిటేషన్. ఇక ఎన్ఈపీ పై కాంగ్రెస్ డిఎంకే దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. తర్వాత ఇక పాక్ ఆర్మీ కాన్వాయ్పై సుసైడ్ అటాక్. ఇక 11 మంది సైనికులు మృతి చెందినట్లు వార్త. తర్వాత 90 మందిని చంపేశామన్న బెలూజ్ మిలిటెంట్లు. భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్. ఇక కాన్వాయ్ బస్సును ఢీకొట్టిన సుసైడ్ ఛాంబర్. ఇక ఒక బస్సు తునకలు తీవ్రంగా దెబ్బతిన్న మరో 2. ఇక పేలుడు తర్వాత వెహికల్స్ టెర్రరిస్టులు కాల్పులు. ఇక పాకిస్తాన్ లో ఒక రోజే 19 చోట్ల దాడులు చేసిన బెలూచిస్తాన్ ఆర్మీ. సో ఇది ఈరోజు మనం కొన్ని వార్తలు అనేది చూసినాం, హెడ్లైన్స్ అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలంటే సలహాలు అనేది కామెంట్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.